ఇండో అమెరికన్ వ్యాపారవేత్త అవుట్కమ్ హెల్త్ కో-ఫౌండర్ రిషి షా వ్యవహారం ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అతడు 8,300 కోట్ల స్కామ్ చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అతడిని అమెరికా కోర్టు 7.5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా స్పందించిన జడ్జి థామస్ డర్కిన్ చరిత్రలోని అతిపెద్ద కార్పొరేట్ మోసాల్లో ఇదొకటని వ్యాఖ్యానించారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం మిస్టర్ షా తన యూనివర్సిటీ రోజులలో అవుట్కమ్ హెల్త్ అనే ఒక ఆలోచన చేశారు. వాస్తవానికి కాంటాక్ట్ మీడియా హెల్త్ అని పిలువబడే ఈ సంస్థ రోగులను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్య ప్రకటనలను ప్రసారం చేయడానికి వైద్యుల కార్యాలయాల్లో టెలివిజన్ను ఇన్స్టాల్ చేసి వైద్య ప్రకటనలను అందిస్తోంది. ఈ సంస్థ 2006లో స్థాపించబడింది. షాను అతని సహ వ్యవస్థాపకురాలు శ్రద్ధా అగర్వాల్ ఈ సంస్థ వాల్యుయేషన్ కు సంబంధించినంత వరకు కంపెనీ వృద్ధి విపరీతంగా పెరిగింది అని చెప్పారు. యాడ్ ప్లేస్మెంట్ల ద్వారా రోగులు హెల్త్ కేర్ ప్రొవైడర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ను వినూత్నంగా తగ్గించాలి అనే తపనతో టీం వర్క్ చేసేదంట. ఈ క్రమంలో 2010 నాటికి అవుట్కమ్ హెల్త్ టెక్ హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలలో పెద్ద ప్లేయర్ గా ఉద్భవించింది. దీంతో ఉన్నత స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఫలితంగా రిషి షా చికాగో కార్పొరేట్ సర్కిళ్లలో స్టార్ గా అవతరించారు. అయితే పైకి సంస్థ అద్భుతంగా కనిపిస్తున్న పునాదులు మాత్రం పాడైపోతున్నాయంట. ఈ నేపథ్యంలో కంపెనీ ఆర్థిక పరిస్థితిని తప్పుగా చెబుతూ పెట్టుబడిదారులు కంప్లైంట్లను మోసం చేశారని న్యాయవాదులు తెలిపారు. కంపెనీ లాభాల్లో ఉందని చెప్పి ప్రకటనల కోసం డబ్బులు తీసుకొని పలు కంపెనీలను బురిడీ కొట్టించారు. ఈ నేపథ్యంలో రిషి షా బాగా సంపాదించారని, పెంచిన ప్రకటనల అమ్మకాలు పెట్టుబడిదారుల నుంచి వచ్చే డబ్బు బాగా అందిందని చెబుతున్నారు. ఫలితంగా ప్రైవేట్ జట్లు, ప్రైవేట్ నౌకల్లో విదేశీ పర్యటనలు చేశారని అంటున్నారు. సుమారు $10 మిలియన్ పెట్టి ఇంటిని కొనుగోలు కూడా చేశారంట. 2016లోనే అతడి నికర ఆస్తుల విలువ $4 బిలియన్ కంటే ఎక్కువ అని చెబుతున్నారు. అయితే 2017లో వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా ఈ సంస్థ ఆర్థిక పరిస్థితిని, జరుగుతున్న మోసాన్ని బహిర్గతం చేయడంతో ఈ మోసపూరిత కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత గోల్డ్మెన్ సాచెస్, ఆల్ఫాబెట్, గార్నర్ ఫ్రిట్జ్కర్ సంస్థతో కూడిన పెట్టుబడిదారులు బృందం అవుట్కమ్ హెల్త్ పైన దావా వేసింది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ విచారణ అనంతరం రిషి షాకు కోర్టు 7.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.